It is such a joy to enjoy freedom in our lives. మన యొక్క జీవితంలో స్వాతంత్రాన్ని అనుభవించడం అనేది ఎంతో గొప్ప సంతోషకరమైన సంగతి. In our country, little children also demand freedom and they want to live as they want. మన దేశంలో చిన్నపిల్లలు కూడా వాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్రాల్లో జీవించాలని స్వాతంత్రాన్ని కోరుకుంటారు. Every godly parents, they instill divine virtues and allow freedom to their children. దైవ సంబంధమైన తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లల జీవితాల్లో దైవ నియమాలన్నీ వారికి నేర్పిస్తూ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని వారికి ఇవ్వాలని కోరుకుంటారు. Heavenly Father also instills certain virtues and instructions and commandments, and at the same time He gives us freedom to live our life. పరలోకపు తండ్రి కూడా మన యొక్క జీవితాల్లో కొన్ని నియమాలు కట్టడలు అవన్నీ కూడా మనకి నియమించి వాటి ద్వారా కూడా స్వేచ్ఛ స్వాతంత్రాన్ని మనకి ఇవ్వాలని కోరుతుంటాడు. Only the spiritual man, when he knows the truth, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎప్పుడైతే సత్యాన్ని అంగీకరిస్తాడో గ్రహిస్తాడో only he will be able to respect the freedom given to him. ఆయన మాత్రమే ఏదైతే స్వాతంత్రం తనకి ఇవ్వబడిందో దాన్ని గౌరవించే వ్యక్తిగా కనబడతాడు. A fallen man always abuses the freedom given to him. పడిపోయిన వ్యక్తి, పతనమైన వ్యక్తి తనకి ఇవ్వబడిన స్వాతంత్రాన్ని నిరాకరించేవాడుగా కనబడతాడు. He says, it is my life. ఆయన అంటాడు, నా స్వంత జీవితము. There are some sitting here who still say, it is my life. ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమంది ఇంకా కూడా నా జీవితము నా ఇష్టం అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా Lord Jesus Christ, when he was upon this earth, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు he spoke so many things. అనేకమైన విషయాలు మాట్లాడాడు. But one thing he said, you can do nothing without me. ఒక విషయం ఆయన చెప్పిన మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. It is interesting to know that only after the word of God or the Bible was printed and then people were able to read it, then it is told that several inventions happened upon this earth. ఇక్కడ ఆశ్చర్యమైన ఒక ఆసక్తికరమైన సంగతి ఏంటంటే బైబిల్ గ్రంథం రాతపూర్వకంగా మనకి అందుబాటులోకి వచ్చిన తర్వాతే అనేకమైన ఆవిష్కరణలు అనేవి జరుగుతూ వచ్చాయి. I did not verify, but they say even anesthesia is after knowing how God put Adam to sleep. అంటే నాకు కూడా చెప్పబడిన సంగతి ఏంటంటే ఆదాముని ఏ రీతిగా గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముకను తీసినాడో ఆ సందర్భాన్ని అనుసరించి మత్తు ఇచ్చేది అనస్థీషియా ఆపరేషన్ టైంలో ఇచ్చేదాన్ని కూడా కనుక్కున్నారని రాయబడుతూ వచ్చింది. All the petroleum and Vaseline products were after the little Moses was preserved in that basket. మరి ఆ దేశంలో యొక్క పెట్రోల్కి సంబంధించిన వస్తువులు పదార్థాలు అన్నీ కూడా ఎలా కనుగొనబడ్డాయంటే మోషేని ఏ యొక్క బుట్టలో ఉంచి దాని కింద మొక్కు రాసి పెడతారు కదా, దాన్ని అనుసరించి కనుక్కున్నారంటారు. There are several other interesting things in the scripture. లేఖనాల్లో ఇంకా ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి. I will leave it to you to find out. అవి మీరే కనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. Let us read Acts chapter 20 and verse 7. అందరము కలిసి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటాం. Just the first portion. మొట్టమొదటి భాగాన్ని Acts of the Apostles chapter 20 and verse 7. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. Now on the first day of the week, when the disciples came together to break bread. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. Matthew's Gospel chapter 26. మత్తయి సువార్త 26. All of us shall be read 3 verses, 26, 27 and 28. 26, 27, 28 వచనాల్లో అందరం కలిసి చదువుకుందాం. Matthew's Gospel chapter 26 and verses 26 to 28. All of us together, please. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుండి 28 వరకు అందరం కలిసి. వారు భోజనం చేయుచుండగా యేసు bread పట్టుకొని blessed and broke it and gave it to the disciples and said, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం, this is my body. Then he took the cup and gave thanks and gave it to them, saying, drink from it, all of you,
ఇది But నా this is రక్తము, my blood of అనగా the new పాప covenant, క్షమాపణ నిమిత్తం which అనేకుల is కొరకు shed for చిందించబడుచున్న many for the నిబంధన remission రక్తము. of sins. Shall we pray? ప్రార్థించుకుందాం. Gracious God, కృపగల తండ్రి, Almighty God, సర్వశక్తిమంతుడైన దేవా, loving, living, heavenly Father, ప్రేమగల సజీవుడైన పరలోకపు తండ్రి, in the most highly exalted name of thy dear Son and our Savior, Lord Jesus Christ, as a church, we come unto thy throne of grace. మీ ప్రియ కుమారుడును మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైన నామంలో సంఘముగా మీ యొక్క సన్నిధిలోనికి వస్తుంటున్నాం. O Lord, we worship thee because you have sacrificed your life and given us independence, liberty and freedom in our spirit. ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితంలో మీరు మీ యొక్క ప్రాణాన్ని అర్పించుట ద్వారా మాకు విడుదల, స్వాతంత్రమును, స్వేచ్ఛను మీరు అనుగ్రహించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. We were bent down with our infirmities in our life. ప్రభా, మా యొక్క బలహీనమైన స్థితిలో, మాకున్న యొక్క స్థితిలో మేము వంగిపోయి ఉంటుండగా, We were unable to see anything which was in store for us in heavenly places. పరలోక సంబంధమైన స్థలాల్లో ఉన్న ఏ విషయాలను కూడా మేము లేచి నిల్చుని చక్కగా చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, Thank you, O Lord, for dying for us and shedding thy precious blood on the cross so that we may be risen along with thee. ప్రభా, మేము మీతో పాటు తిరిగి లేచటానికి, ప్రభా మీరు పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చి కలువరి శిలువలో మీ యొక్క ప్రాణం అప్పగించి తిరిగి లేచినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. Now we are able to look unto heavenly places. ఇప్పుడైతే పరలోక విషయాల్ని మేము చూడటానికి అవకాశం ఇచ్చినారు. Thou art ready to bless us from the riches of thy heavenly glory. ప్రభా, పరలోక మహిమలో ఉన్న ఐశ్వర్యంతో మమ్మల్ని ఆశీర్వదించాలని మీరు కోరుతున్నారు. Help us to know our blessings, O Lord. ప్రభా, మా యొక్క ఆశీర్వాదాలను మేము ఎరుగునట్లు మాకు సహాయం చేయండి. And help us to make ourselves worthy to receive those blessings, O Lord. ప్రభా, అంతేకాదు ఆశీర్వాదాలను పొందుకోవడానికి అర్హులుగా మేము తయారు చేయబడినట్లుగా మాకు సహాయం చేయండి. Help us to take part in the Lord's table in a worthy manner. యోగ్యమైన రీతిలో మీ యొక్క బలలో చేయనట్లు మా కృప దయచేయండి. Help each one of us to examine our personal secret lives in the light of thy living word. ప్రభు, మా యొక్క వ్యక్తిగత రహస్య జీవితాలన్నింటినీ మాలో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. Thy word is a two-edged sword. ప్రభు, మీ యొక్క వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గముగా ఉంది. Help us, O Lord, and be merciful unto us so that we are mindful of that fact. ప్రభు, ఆ సత్యాన్ని మేము ఎరిగి గ్రహించినట్లుగా మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Help us not to criticize anybody but to examine our own personal lives. ఇతరుని ప్రభు విమర్శించుట కాదు కానీ మా యొక్క వ్యక్తిగతమైన జీవితాలని మేమే పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. Feed us with thy manna which is in store for us today. ప్రభు, ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన మన్నాతో మమ్మల్ని పోషించండి. We commit ourselves into thy loving hands, మమ్మల్ని మేము మీ ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. binding all the powers of darkness in the mighty name of Lord Jesus Christ. అంధకార సంబంధమైన శక్తులన్నింటినీ శక్తిగల యేసు నామములో బంధిస్తూ, May the Holy Spirit teach us at this hour what we have to say. ప్రభా, మేము ఏదైతే ప్రకటించవలసిందో బోధించవలసిందో పరిశుద్ధాత్ముడే మాకు బోధించును గాక. Ascribing all glory, honor and power with thanksgiving for all this in Lord Jesus' precious name we pray. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. Partaking in the Lord's table was the most important thing in the first church. They were doing it every day, and we read that in Acts chapter 2 and verse 46. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 46వ వచనాన్ని అనుసరించి ఆదిమ సంఘములో బల్లలో పాలు పొందుట అంటే రొట్టె విరుచుట అన్న సంగతి ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటూ వచ్చింది. అది వారు ప్రతిరోజు చేస్తూ వచ్చారు. Every day they wanted to cleanse their spiritual lives. అనుదినము కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని శుద్ధీకరించుకోవాలని వారు ప్రయాసపడుతూ వచ్చారు. Every day they wanted to examine their personal lives. వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని ప్రతిదినము కూడా పరీక్షించుకోవాలని ఆశపడ్డారు. Day by day they wanted to press on towards perfection in their life. తద్వారా వారి యొక్క జీవితాల్లో దినవెంబడి దినము పరిపూర్ణతలోనికి వెళ్తూ వచ్చారు. But as the days passed by, దినాలు గడిచే కొలది man's convenience has lessened the importance of God's communion. కాబట్టి దేవుడికి ఏదైతే సహవాసము సంబంధంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తూ వచ్చినాడో
అది మనుషునికున్న హద్దుబాతులను బట్టి అది తక్కువైపోతూ వచ్చింది. Many of us also, we opt our convenience more than God's communion. మనలో చాలా మంది కూడా మనకున్న సదుపాయాలను మాత్రము దేవునికున్న సంబంధాన్ని కంటే మనకున్న సదుపాయాలను ఎక్కువగా ఎంచుకుంటూ ఉంటాం. I don't know if I have to say, these Zoom meetings have made it more convenient for many people. ఇంకా మరి చెప్పచ్చో లేదో తెలియదు కానీ జూమ్ మీటింగ్స్ చూసినట్లయితే మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా చాలా మందికి కూడా ఇంకా ఎక్కువ కన్వీనియంట్ అంటే సదుపాయాన్ని ఎక్కువ కలుగజేస్తూ వస్తున్నాయి. They are connected to the worship service. ఈ యొక్క ఆరాధన కూడికకి వాళ్ళు వస్తున్నారంటే లెక్క. Thank God their videos are off. వీడియోస్ అన్ని కూడా ఆఫ్ ఉన్నందుకు దేవునికి వందనాలు. Because they are sitting in their convenience, but their priority is not God's communion. వారికున్న సదుపాయాల్లో చక్కగా కూర్చుని ఉన్నారు కానీ దేవునితో సంబంధము సహవాసం అన్నది ప్రధానమైనదిగా కనబడట్లేదు. When I say this to you, it applies to me also equally. మీకు చెప్తున్నప్పుడు అది నాకు కూడా అదే వర్తిస్తుంది. I also should be mindful that I give preeminence and the priority to give due regard and reverence to the God's communion. కాబట్టి దేవుడు ఏదైతే తన యొక్క బలని మన కొరకు ఏర్పాటు చేస్తూ వచ్చినాడో దానికి తగినటువంటి గౌరవాన్ని ఆపాదించేదిగా భక్తి మర్యాదలతో నెరవేర్చవలసేవాడిగా నేను కూడా ఉంటున్నాను. Sincerely, we should be really thankful to God for our fellowship. యథార్థంగా వాస్తవంగా చెప్పాలంటే మన సహవాసాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. Because we read a verse in Acts chapter 20 and verse 7. ఎందుకంటే మనం ఒక మాట చదువుకున్నాం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో. And the first day of the week they were partaking in the Lord's table. ఆదివారమున వాళ్ళు దేవుని యొక్క బల్లలో పాలు పొందుతూ వచ్చారు. So there is no doubt that whatever we are observing or partaking in the Lord's table, we are doing it weekly, and that is biblical. అందుకని నిస్సందేహంగా మనం చేస్తూ వస్తున్నామో బలలో పాలు పొందటం వారం వెంబడి వారం చేస్తున్నది వాక్యానుసారమే. Some churches they have it once a month. కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి ఉంటుంది. I know few churches they have once in a year. కొన్ని సంఘాలు నాకు తెలుసు సంవత్సరానికి ఒక్కసారి అలా బలలో పాలు పొందుతారు. They call it Holy Communion. పరిశుద్ధమైన బల్ల అని చెప్తారు. But they actually make merry on that day. They have a lot of celebrations on that day. అయితే ఆ రోజు వాళ్ళు ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటూ ఉంటారు. The bread on the table, బల్ల మీద ఉంచబడిన రొట్టె, and the cup which is on the table, ఆ బల్ల మీద ఉన్నటువంటి పాత్ర, they are visible reminders unto us what happened or what our Savior Lord Jesus Christ has done on the cross 2021 years ago. ఈ రెండు విషయాలు కూడా సుమారుగా 2021 సంవత్సరాల క్రితము మన ప్రభు యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో ఏదైతే కార్యాన్ని చేస్తూ వచ్చినాడో వాటి యొక్క గుర్తింపు చిహ్నాలుగా మనకు ఉంచబడ్డాయి. 2021 years is a very, very, very long period. 2021 సంవత్సరాలంటే చాలా సుదీర్ఘమైన కాలమే. Any practice for a long period of time, I know, it becomes a tradition. మరి మనం అవలంబించే ఏదైనా ఒక పని అది సుదీర్ఘకాలంగా అదే పని చేస్తూ వచ్చామనుకోండి అది ఒక అలవాటు లేకపోతే ఆచారం అయిపోద్ది. But I understood one thing about traditions. అయితే ఈ ఆచారం లేదా అలవాట్ల గురించి ఒక విషయాన్ని నేను గ్రహిస్తూ వచ్చాను. Because whenever I keep conducting certain programs, ఎప్పుడైనా కొన్ని ప్రోగ్రామ్స్ అలా చేస్తూ వచ్చినప్పుడు the traditions become so unavoidable. అక్కడున్న ఆచార అలవాట్లు ఇంకా తప్పనిసరిగా ఉంటాయి కొన్ని. Of course, we also, for the happiness of the family, we are there and we watch every tradition happening in that ceremony. కాబట్టి అక్కడ సందర్భాన్ని అనుసరించి అక్కడున్న కుటుంబాల యొక్క సంతోషాన్ని ఎందుకు అనవసరంగా పాడు చేయటం అని వాళ్ళు ఏదైతే చేస్తూ ఉంటారో అందులో కూడా మనం కూడా పాలు పొందుతూ ఉంటాం. But in my observation, అయితే నా గమనంలోనికి వచ్చింది ఏంటంటే I learned one thing about tradition. ఆచారం గురించి ఒక విషయాన్ని నేర్చుకున్నాను. Tradition gives momentary satisfaction. ఆచారము ఆ క్షణానికి ఆ సంతోషాన్ని సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది. Sometimes we don't even know why we are doing that. కొన్ని సందర్భాల్లో అసలు అది ఎందుకు చేస్తున్నామో తెలియకుండానే చేసేస్తూ ఉంటాం. Why we are holding a particular thing in a particular manner. ఒక వస్తువుని అలాగే ఎందుకు పట్టుకోవాలి? Why only Manamama has to do something to the bride?
మరి ఆ పెళ్లి కుమ్మత్తుడికి ఆ మేనమామే వచ్చి కొన్ని చేస్తాడు, ఆయన ఎందుకు చేయాలి? Why even some wedding invitations, Christian wedding invitations will have pasupu on the four corners. మరి క్రైస్తవ వివాహ పత్రికలు కూడా కొన్ని సందర్భాల్లో పసుపు రాసి ఉంటుంది, ఎందుకని? Honestly, frankly, when we question them, they also don't know. మరి ఒకవేళ మీరు ప్రశ్న వేసి చూశారనుకోండి, కొన్ని సందర్భాల్లో వాళ్ళకి జవాబులు ఉండవు. But all these traditions, this sandadi in the house, they are for momentary satisfaction. కాబట్టి ఈ యొక్క ఆచార అలవాట్లు ఈ అంతా కూడా ఎందుకంటే ఆ క్షణానికి ఆ యొక్క సంతృప్తి సందర్భానుసారంగా ఆనందాన్ని కలుగజేసేవిగా ఉంటాయి. But anything when we do from a long period of time, it becomes a tradition. But today, in the presence of God, let us bear in mind that traditions are only for momentary satisfaction. కాబట్టి ఏదైనా సుదీర్ఘకాలంగా అదే పని అలవాటుగా చేస్తూ వస్తే అదొక ఆచారం అయిపోతుంది. అయితే ఈ దినాన మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఆ యొక్క ఆచారం అలవాట్లు అనేది ఆ సందర్భానికి క్షణిక మాత్రానికే సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది. See, Lord's table or partaking in the Lord's table, it has been happening from a long period of time. దేవుని యొక్క బలలో పాలు పొందటం అనేది కూడా చాలా సంవత్సరాలుగా అది వస్తూ ఉన్న ప్రక్రియ. For practical reasons or our weakness in our approach, anything which is happening for a long period, there is a possibility that it becomes a tradition in your life. మనకున్న బలహీనతను అనుసరించి ఏదైనా అంత సుదీర్ఘకాలంగా అదే పని అలవాటు ప్రకారంగా చేస్తూ ఉంటే ఆచారం అయిపోయే అవకాశం ఎంతైనా ఉంది. I'm telling this in detail because I want you to start thinking. Because as a routine, you may be partaking in the Lord's table and it is a tradition because it is giving you momentary satisfaction, but there is eternal condemnation. విశదీకరించి ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఒకసారి ఆలోచించాలని కోరుతున్నాను. ఎందుకంటే ఆచార అలవాట్లుగా బలలో పాలు పొందుతూ ఉన్నట్లయితే ఆ సందర్భానికి నీకు తృప్తినిచ్చేదిగా ఉండొచ్చు, కానీ నిత్యమైన శిక్షకి కారకులుగా అవ్వే అవకాశం ఎంతైనా ఉంది. Threefold loss when you partake in it unworthily. అయోగ్యంగా గనక పాలు పొందినట్లయితే మూడంతలుగా శిక్ష పొందే లేకపోతే నష్టం పొందే అవకాశం ఉంది. If you are doing it as a meaningless tradition, you will become sick, you will become weak and you will sleep. That is, everything that you do is almost dead. ఒకవేళ రహితంగా అంటే అర్థం లేకుండా గనక అదే పనిని పలు విధాలుగా ప్రతివారం చేస్తున్నట్లయితే మరి రోగులు, బలహీనులు, నిద్రించేవారు అంటే సుమారుగా చనిపోయిన మృతమైన స్థితిలోనికి వెళ్ళిపోయినట్టే లెక్క. But by the authority of the word of God, అయితే దేవుని యొక్క వాక్యంలో ఉన్న అధికారాన్ని అనుసరించి, only according to the scriptures, లేఖనానుసారంగా, let me tell you that partaking in the Lord's table is not a tradition but a personal testimony. కాబట్టి దేవుని యొక్క బలలో పాలు పొందటం అనేది ఇదేదో ఆచారము అలవాటు కాదు, కానీ వ్యక్తిగత సాక్ష్యము. So we said tradition is for momentary satisfaction. మనం చెప్పుకున్నాం కదా, ఆచారం ఏం చేస్తుందంటే ఆ సందర్భానికి ఆ క్షణికానికి సంతృప్తిని కలుగజేస్తుంది. So what should be a testimony? సాక్ష్యం అంటే ఏంటి మరి? A testimony is for continuous sanctification, పరిశుద్ధపరచబడుట. ఎల్లప్పుడూ నిరంతరము పరిశుద్ధపరచబడుతూ ఉండే ప్రక్రియే సాక్ష్యము. Be ye holy as I am holy. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండవలెను. None of us can dispute about the holiness of God. దేవునికున్న పరిశుద్ధతను గురించి తక్కువగా మాట్లాడడానికి మనల్ని ఎవరికి సాహసం కూడా చేయం. At the same time, all of us can question about our holiness in the sight of God's holiness. అయితే అదే సమయంలో దేవుని యొక్క పరిశుద్ధతను పోల్చుకుంటూ మన యొక్క పరిశుద్ధత ఎంతవరకు ఉన్నదని ప్రశ్నించుకోవడానికి మనకు ఎంతైనా అవకాశం ఉంది. But our loving God is giving us an opportunity. ప్రేమగల మన దేవుడు మనకు ఒక సదుపాయాన్ని ఇస్తున్నాడు, అవకాశాన్ని ఇస్తున్నాడు. He wants each one of you to personally testify. మనలో ప్రతి ఒక్కరము కూడా వ్యక్తిగతంగా సాక్ష్యం ఇవ్వాలని కోరుతున్నాడు. Personally cleanse yourself. మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా శుద్ధీకరించుకోండి అంటున్నాడు. Make use of this continuous sanctification process. నిరంతరము పరిశుద్ధపరచబడే ప్రక్రియను ఉపయోగించుకోమంటున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, and they will see God. They will see God. They will enjoy the presence of God. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు, వారే దేవుని సన్నిధిని అనుభవిస్తారు. So testimony is momentary satisfaction.
tradition. ఆచారం అనేది ఆ క్షణికానికి సంతృప్తిని ఆనందాన్ని కలుగు చేసేదైతే, Testimony is for continuous sanctification. సాక్ష్యం అనేది నిరంతరము పరిశుద్ధపరిచే క్రియ. Tradition becomes meaningless over a period of time. ఆచారం అనేది కొంతకాలం అయిన తర్వాత దానికి అర్థం అనేది ఉండదు. Our confession, if it is a routine confession, it will become meaningless over a period of time. ఒకవేళ మన ఒప్పుకోలు కూడా అది అర్థరహితంగా అర్థం లేకుండా ఉన్నదనుకోండి, కొన్ని రోజులు అయ్యేసరికి దానికి ఇంకా అర్థం ఉండదు. ఇంకా I will share a PJ. PJ is a poor joke. ఒక పూర్ జోక్ మీతో చెప్తాను. Whenever we travel in a bus at a bus station, ఒక బస్ స్టాండ్లో బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, there is one utterance which you might have heard, which is all day, all day, all day, all day. మీరు బహుశా మీరు ఇలా వినుంటారు, ఓల్డ్ డే అని ఒక చెప్పిన మాట మీకు వినబడి ఉంటుంది. I'm not sure how many of you have heard that. మరి మీరు ఎంతమంది బస్సులో ఆ మాట విన్నారో నాకు తెలీదు. But if you go and ask that person, ఆ వ్యక్తిని గనక మీరు అడిగితే, what is the meaning of that word? మీరు మాట్లాడుతున్నారే ఆ మాట అర్థం ఏంటండి అని అడిగితే, Definitely he will be silent. ఆయన తప్పకుండా ఆయనకి ఇంకా మాట రాదు. He himself doesn't know the meaning of that word. ఎందుకంటే తాను మాట్లాడుతున్న ఆ మాటకు అర్థం ఆయనకే తెలీదు. Because that is his own pronunciation which has come after passing of a long time. ఎందుకంటే సుదీర్ఘకాలంగా ఒకరి తర్వాత ఒకరు తనకిచ్చిన మాట తను మాట్లాడుతున్న ప్రకారంగా చెప్తున్న మాటది. In the Britishers' time it was hold on. అప్పుడులో పాత కాలంలో అలా నిలపండి, హోల్డ్ ఆన్ అని చెప్పిన మాటని, The bus, if they have to stop, he has to say hold on, hold on, hold on. అప్పుడు ఒకవేళ బస్సును ఆపాలనుకోండి, హోల్డ్ ఆన్, నిలపండి ఒకసారి బస్సుని అని అడుగుతారు. And that hold on, hold on, hold on, going up to the villages, it has become all day, all day, all day, all day, all day. ఆ హోల్డ్ ఆన్ అనేది అలా 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 వచ్చేసి హోల్ డేకి వెళ్ళిపోయింది. It has become meaningless. అర్థం లేకుండా అర్ధరహితం అయిపోయింది. Exactly the same thing will happen if your confession is a routine confession. అదే రీతిగా మన ఒప్పుదల గనక అదే యాదృచ్ఛికంగా అలవాటు ప్రకారంగా చేసేదైతే అది కూడా అర్ధరహితం అయిపోతుంది. 1 Corinthians chapter 11 and verse 26 says, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:26, For as oft as you eat this bread and drink this cup, you proclaim the Lord's death till he comes. You proclaim. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోంది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. 1 Corinthians chapter 11 is the regular passage we read at the time of partaking in Lord's table. ప్రభు యొక్క బల్ల సమయంలో ప్రతి ఆదివారము మనం చదువుకునే పాఠ్య భాగమే 1 కొరింథీ 11 అధ్యాయం. For today we are picking up to proclaim. ఈ రోజుకి మనం తీసుకుంటున్న మాట ఏంటంటే ప్రచురించుట. You proclaim, and in other words you testify. నువ్వు ప్రచురణ చేస్తావు, లేకపోతే వేరే మాటలో చెప్పాలంటే నువ్వు సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటావు. But the passage gives us some criteria to testify about God in our lives. మన యొక్క జీవితంలో ఏ రీతిగా ఆ యొక్క ప్రభువుని గురించి ప్రచురించాలి అన్న కొన్ని నియమాలు, కొన్ని కట్టడలు అక్కడున్న భాగంలో రాయబడి ఉన్నాయి. So testimony, సాక్ష్యం ఇచ్చుట. let me share the realities of life. యథార్థంగా వాస్తవంగా జరిగిన విషయాలు మీతో పంచుకుంటాను. Nowadays in combined youth meeting, every week we are hearing a testimony of a young brother. మరి ప్రతిరోజు ప్రతి యవనస్తుల కూడికలో ఈ దినాల్లో మన యవన సహోదరుల యొక్క సాక్ష్యాలని మనం వింటూ వస్తున్నాం. I speak to those brothers. I am utmost careful and cautious to tell them what they have to share. కాబట్టి వారితో మాట్లాడుతున్నప్పుడు వారు ఏదైతే పంచుకోవాలని ఎంతో జాగరూకుడనే ఏ విషయాలు పంచుకోవచ్చో పంచుకోకూడదు ఆ విషయాల గురించి మాట్లాడుతూ వస్తాను. I would humbly request them to pray sufficiently and then share for the glory of God, not for their self glory. నేను అందుకే ముందుగానే వారితో మరి రిక్వెస్ట్ మనపూర్వకంగా ఏం చేస్తూ ఉంటా అంటే, మీరు బాగా ప్రార్థన చేసుకునండి, దేవుని మహిమార్థమై మాత్రమే అక్కడ విషయాలు చెప్పబడాలి కానీ మనుషుని మెప్పు గురించి కాదు అని చెప్తాను. This I do because of an experience I had. ఎందుకంటే అది వరకు నాకు కలిగిన అనుభవాన్ని బట్టి ఇదిలా చేస్తూ ఉంటాను. It was some years ago, the same on August 15th, I went for a day-long youth reunion ministry. ఇదే
ఇదే దినాన కొన్ని సంవత్సరాల క్రితము ఒక యవన కూడికకి, అంటే ఒక దినమంతా ఒక ప్రత్యేకమైన కూడికకి, యవనస్తులు ప్రత్యేక కూడికి వెళ్ళవలసి వచ్చింది. I will not reveal the name of the place or the name of the person there. అక్కడున్న ప్రదేశం కానీ వ్యక్తి యొక్క పేరు నేను చెప్పదలుచుకోలేదు. But a day before traveling to that place, ఆ ప్రదేశానికి వెళ్ళే ముందు రోజు I just inquired with the responsible brother, Anna, what is the program for the youth reunion? అక్కడున్న ఆయన సహోదరుడితో మాట్లాడుతూ వచ్చాను. అన్న, ఇక మీటింగ్కి అసలు ప్రక్రియ అంతా ఏంటి, ప్రోగ్రామ్ అంతా ఏంటి అని అడిగాను. స్టార్టింగ్ 3 పాటలు పాడతాం. 3 పాటలు పాడతాం. ఫస్ట్ సెషన్ ఉంటుంది. మొదటి సెషన్ ఉంటుంది. దెన్ 15 minutes బ్రేక్. మధ్యలో 15 నిమిషాలు బ్రేక్ ఉంటుంది. దెన్ అనదర్ సెకండ్ సెషన్ విల్ బి దేర్. తర్వాత రెండో సెషన్ ఉంటుంది. దెన్ వి విల్ హ్యావ్ లంచ్. తర్వాత మధ్యాహ్న భోజనం ఉంటుంది. హి సెడ్ ప్రేమ విందు, లవ్ ఫీస్ట్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ లంచ్ వి అగైన్ సింగ్ 3 songs. మధ్యాహ్న భోజనం ప్రేమ విందు అయిపోయిన తర్వాత మళ్ళీ 3 పాటలు. దెన్ వి విల్ హ్యావ్ ద ఫైనల్ సెషన్ ఫర్ ద డే అండ్ క్లోజ్. చివరి వర్తమానం ఉంటుంది, తర్వాత ముగింపు ఉంటుంది అన్నాడు. మై రియాక్షన్ వాజ్, అంతేనేనా అన్న? దెన్ అప్పుడు అనుకున్నాను కదా, అంతేనా అన్న. కొత్త పాటలు అవన్నీ మనకొద్దు, హి సెడ్. కొత్త పాటలు మనకొద్దు అని అన్నాడు. మధ్యాహ్నం సాక్ష్యాలు అవన్నీ మనకొద్దు, హి సెడ్. మధ్యాహ్నం సాక్ష్యాలు మనకొద్దు అన్నాడు. ఐ డిడ్ నాట్ రియాక్ట్ ఎనీథింగ్, ఐ వాజ్ జస్ట్ సైలెంట్. దానికి ప్రతిస్పందించలేదు, కానీ మౌనంగా వింటూ వచ్చాను. అందరూ సాక్ష్యాలు చెప్తారన్నా, అన్ని దొంగ సాక్ష్యాలు, హి సెడ్. ఆయన అన్నాడు, సాక్ష్యాలు అందరూ చెప్తారన్నా, ఇది అన్నీ దొంగవి అని అన్నాడు. Give a serious thought about the statement made by a God servant who is discouraging people to share their testimony in the congregation. కాబట్టి ఒక దైవ సేవకుడు ఎంతో తీవ్రంగా చేసిన ఆ యొక్క సంభాషణ, అందుకంటే అందును బట్టి తనకున్న ఆ కారణాన్ని బట్టి మిగతా వాళ్ళందరూ మధ్యలో నిలుచుని సాక్ష్యం ఇవ్వకుండా ఆయన ఆటంకపరుస్తున్నాడు. I share the burden for prayer with you all, that we should never have such a situation in our congregation. కాబట్టి మన సమాజంలో అటువంటి పరిస్థితి ఎదుర్కొనకూడదని ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నాను. Every testimony will have a criteria. ప్రతి సాక్ష్యానికి కూడా కొన్ని నియమావళి ఉంటుంది. If you are not fulfilling that criteria to maintain that testimony in your life, ఆ యొక్క సాక్ష్యాన్ని నీ యొక్క జీవితంలో నిర్వహించుకోవడానికి ఆ యొక్క నియమావళిని కనుక నువ్వు పాటించకపోతే, that would be a meaningless testimony. ఆ సాక్ష్యానికి అర్థం ఉండదు. It is of no use to anybody. అది ఎవరికి ఉపయోగం కూడా రాదు. More so, you are calling for condemnation and you are heading towards eternal damnation for yourself. ఇంకా చెప్పాలంటే నీవు శిక్షా విధిలోనికి తెచ్చుకుంటూ నిత్య నాశనం వైపుగా పరుగు తీస్తున్నట్టు లెక్క. The famous verse in Galatians chapter 2 and verse 20 says, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, I have been crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. It is no longer I who live, but Christ who lives in me. ఇక మీదట జీవించినది నేను కాదు, జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. And the life I now live in the flesh, నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము I live by faith in the Son of God. నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను. In Telugu you have already read, who loved me and gave himself for me. నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్నవాని. I think this is a well known verse. బాగా పరిచయమైన వాక్యం ఇది. Can we consider it to be a criteria that it should be our personal testimony also? ఇది మనకు కూడా వ్యక్తిగతమైన సాక్ష్యాన్ని ఇచ్చేటట్టుగా ఉండవలసిన నియమావళి కింద మనం ఎంచుకోవచ్చా? Lord Jesus Christ has died on the cross. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చనిపోయినాడు. He was crucified on the cross for your sake and my sake. నీ గురించి నా గురించి కల్వరి శిలువలో సిలువేయబడ్డాడు. Because that was the penalty, or that was the payment that he was supposed to make for the remission of our sins. మన యొక్క పాపములు పరిహారం పొందడానికి ఆయన వెచ్చించవలసిన క్రయం అది. Now I want to partake in the Lord's table. ఇప్పుడు నేను ప్రభు యొక్క బలలో పాలు పొందాలని అనుకుంటున్నాను. Can I testify? నేను సాక్ష్యం ఇవ్వగలుగుతానా? I have been crucified with Christ. నేను కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. Now I have also been crucified with him. ఇప్పుడు నేను కూడా ఆయనతో పాటు సిలువ వేయబడ్డాను. My old man, the natural man, he has been crucified with Christ. నా పాత పురుషుడు
ప్రకృతి సంబంధమైన వాడు క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాడు. Can we say boldly that it is no longer I who live? ధైర్యంగా చెప్పగలుగుతామా ఇక మీదట జీవించినది నేను కాదు? Can you strike off the I yourself from your life? నీ జీవితంలోంచి నేను, నాది అన్న స్వయాన్ని తీసివేయగలుగుతున్నామా? This is a challenge for all of us. ఇది మనకందరికి ఒక సవాలు. It applies to me also. నాకు కూడా వర్తిస్తుంది ఇది. Can I crucify this I myself and testify that it is no longer I who live, but Christ lives in and through me? కాబట్టి నేను కూడా నా స్వయాన్ని సిలువ మీదకి ఎక్కించి చెప్పగలుగుతానా, ఇక మీదట జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడని చెప్పగలనా? I live by faith in the Son of God. దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. So I am taking two things from here. ఇక్కడ నుంచి రెండు విషయాలు మనం తీసుకుందాం. Considering a criteria. ఒక ప్రామాణికాన్ని లెక్క చూసుకుంటూ, I have been crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. So without crucifying ourselves with Christ, do not partake in the Lord's table. That is what it means. కాబట్టి దాని యొక్క అర్థం ఏంటి? యేసు క్రీస్తు ప్రభువారితో పాటు సిలువ వేయబడకుండా ఈ బలలో పాలు పొందవద్దు. The second one, రెండవది, I live by faith in the Son of God. దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. He loved me ఆయన నన్ను ప్రేమించాడు, and he gave himself for me. నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. So what is the testimony of my faith? ఇప్పుడు నా విశ్వాసం యొక్క సాక్ష్యం ఏంటి? The Son of God, Lord Jesus Christ, he loved me and he gave himself for me. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, ఆయన నన్ను ప్రేమించాడు, నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు అన్నది నా సాక్ష్యం. So can you testify about your faith life for worthily partaking in the Lord's table? యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందట ద్వారా నీ విశ్వాస జీవితం యొక్క సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలుగుతావా? Two criteria. రెండు ప్రామాణికాలు. From the very famous verse that we all know, మనకందరికీ బహుగా పరిచయమైన ఈ యొక్క వచనము నుండి, I have been crucified with Christ. I proclaim this and I am taking part in the Lord's table. నేను క్రీస్తుతో పాటు సిలువేయబడి ఉన్నానని ప్రకటన చేస్తూ బలలో పాల్పొందుట. I live by faith in the Son of God. I testify this and partake in the Lord's table. దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుచున్నాను అన్నది సాక్ష్యం చెబుతూ బలలో పాల్పొందుట. Without this you cannot partake in the Lord's table. ఇది కాకుండా బలలో పాల్పొందుట అసాధ్యము. Not partaking in the Lord's table, without this you cannot live a Christian life. అంటే బలలో పాల్పొందడం పక్కన పెట్టండి, ఇది లేకపోతే క్రైస్తవ జీవితాన్ని జీవించటమే కష్టం. With your name you can maintain a nominal Christian life. లేక నీ పేరుతో నామకార్థమైన జీవితాన్ని మాత్రం క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చు. With your church association you can live a traditional life. నీకున్న సంఘ జీవితాన్ని బట్టి ఆచారమైన అలవాటు ప్రకారమైన క్రైస్తవ జీవితాన్ని జీవించవచ్చు. Without testifying that you are crucified with Christ, క్రీస్తు ప్రభువారితో సిలువేయబడి ఉన్నాను అని సాక్ష్యము చెప్పకుండా, without testifying that I live by faith in the Son of God, దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల నేను జీవించుచున్నాను అన్న సాక్ష్యము లేకుండా we cannot live a Christian life. క్రైస్తవ జీవితాన్ని మనము జీవించలేము. Without testifying, సాక్ష్యం ఇవ్వకుండా you partake in the Lord's table, ప్రభు బలలో పాల్పొందితే you are grieving the Spirit of God. దేవుని యొక్క ఆత్మను దుఃఖపరుస్తున్నట్లు లెక్క. You are causing pain again and again unto your loving heavenly Father. నీ ప్రేమగల పరలోకపు తండ్రికి మరలా దుఃఖాన్ని బాధను తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటావు. He is not holding by your collar and bashing you black and blue, but he is still continuing to show you mercy and that eternal love. అంటే ఆయన ఏదో క్రూరుడుగా నీ పట్టుకొని నిన్ను వాయించేవాడుగా కనబడట్లేదు, కానీ నిత్యమైన ప్రేమను కృపను నీ వైపు చూపించేవాడుగా ఉన్నాడు. So if I am not crucified with Christ, ఒకవేళ నేను గనక క్రీస్తుతో పాటు సిలువ వేయబడకుండా ఉంటే I have no testimony. నాకు సాక్ష్యమే లేదు. I continue to live in the fallen condition. ఇంకా కూడా నేను ఇంకా పడిపోయిన స్థితిలోనే ఉన్నట్టు లెక్క. Adam lived in the fallen condition. ఆదాము కూడా పడిపోయిన పతనమైన స్థితిలో జీవిస్తూ వచ్చాడు. The fallen condition separated him from the fellowship and communion of the holy almighty God.
తనకున్న ఆ పతనమైన స్థితిని బట్టి అతి పరిశుద్ధుడైన దేవుని యొక్క సహవాసము నుండి దూరం అయిపోతూ వచ్చాడు. So if I do not have a testimony, సాక్ష్యం గనుక నాకు లేకపోతే I continue to live in a fallen condition, separated from the fellowship of God. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే పడిపోయిన స్థితిలో ఉండి దేవుని యొద్ద నుండి దేవుని సహవాసము నుండి దూరముగా జీవిస్తున్నట్టు లెక్క. You may go around and keep telling that I belong to AG Colony Assembly Fellowship, Carmel Fellowship, but you continue to live in a fallen condition. There is no fellowship with the living and true God. మీరు ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకోవచ్చు నేను కర్మేల్ సంఘానికి చెందినవాడినని. అక్కడక్కడికి వెళ్ళి ప్రకటించుకున్నప్పటికీ నిజమైన దేవునితో సహవాసములో లేకుండా ఉన్నట్టే లెక్క. Without faith in the Son of God, దేవుని కుమారుని యందు విశ్వాసము లేకుండా then also I have no testimony. అప్పుడు కూడా నాకు సాక్ష్యం లేనట్టే. I continue to live in fear. అప్పుడు భయములో నేను జీవిస్తూ ఉంటాను. Because in a simple statement, fear is nothing but the absence of faith in a person. మరి సాధారణంగా చెప్పాలంటే విశ్వాసము లేకపోతే అది భయానికి చోటు చేసుకుంటుంది. Faith is expecting and hoping for the best and for the good that our loving God, our heavenly Father will give unto us. విశ్వాసం అంటే ఏంటి? ఏదైతే పరలోకపు తండ్రి మన కొరకు ఉంచినాడో ఆ శ్రేష్టమైన మంచి విషయాల్ని పొందుకోవడానికి నిరీక్షణ కలిగి ఉండటమే విశ్వాసము. Faith is the goodness, the good which keeps on working in our life, and about all things work together for good those who love God. విశ్వాసం అనేది ఏవైతే విషయాలన్నీ ఉంటున్నాయో అవన్నీ కూడా మనకి మేలు కొరకు జరిగేటట్టు చేసేదే. అవన్నీ కూడా సమకూడి జరుగును అని రాయబడింది కదా అలాగ. So let us bear in mind, కాబట్టి మనసులో జ్ఞాపం పెట్టుకుందాం. without being crucified with Christ, I continue to live in a fallen condition. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారితో నేను సిలువేయబడక ఉన్నట్లయితే ఇంకా కూడా నేను పడిపోయిన స్థితిలోనే ఉన్నట్టు లెక్క. Without faith in the Son of God, I continue to live in fear in this world. దేవుని కుమారునియందు విశ్వాసమందు గనుక నేను జీవించకపోయినట్లయితే ఈ లోకంలో ఇంకా భయములోనే నేను జీవిస్తున్నట్టు లెక్క. The title for a person who lives in fear given in the Bible is, బైబిల్ గ్రంథంలో భయముతో జీవించే ఒక వ్యక్తికి ఇవ్వబడిన పేరేంటంటే దుష్టుడు. దుష్టుడు అని. దుష్టుడు ఎవరు? తరుమకయే. Out of fear he keeps on running away in this world. పారిపోతూ ఉంటాడు దుష్టుడు. We have to examine if this is the testimony I proclaim while partaking in the Lord's table. కాబట్టి ప్రభు యొక్క బలలో నేను పాల్పొందుతున్నప్పుడు నేను ప్రచురించే సాక్ష్యము ఇదేనా కాదా అని పరీక్ష చేసుకోవాలి. Remember, without fulfilling the criteria, you cannot partake. కాబట్టి జ్ఞాపం పెట్టుకోవాల్సిన సంగతి ఏవైతే ప్రామాణికాలుగా మనకి ఇవ్వబడుతుంటున్నాయో అవి నిర్వర్తించకుండా అందులో పాల్పొందలేం. It may be repetition for you that I am again and again uttering these statements. బహుశా చెప్తున్న మాటలు మరలా చెప్పడంలో మరలా చెప్తున్నాడు అనుకోవచ్చు. But everybody are selective listeners these days. ప్రస్తుత దినాల్లో చూసినట్లయితే నచ్చినవి మాత్రమే తీసుకునే వినేవారుగా మాత్రమే ఉంటున్నారు ఈ దినాల్లో. Nobody listens actually the complete thing what is told unto them. కాబట్టి చెప్పబడింది అంతా కూడా పరిపూర్ణంగా వినేవాళ్ళు తక్కువైపోయారు. You are so selective that you want to listen to only something which is good to listen to. మనము ఎంత ఎంపిక చేసుకునే వారంగా ఉంటామంటే మంచిగా వినబడేవి ఏదైతే ఉంటాయో వాటిని మాత్రమే ఎన్నుకునే వారంగా ఉంటాం. That's why I want you to listen to what I am saying. అందును బట్టి ఏదైతే చెప్తున్నామో దాన్ని వినాల్సిందిగా కోరుతున్నాను. Hebrews 9:22 says, హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. without, again here it comes, without shedding of blood there is no remission of sin. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. Without shedding of blood there is no remission. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. So we are considering this thought. Without fulfilling the criteria, the scripture is exhorting to us that without the shedding of blood there is no remission of sin. మరి అది లేకుండా అది మినహాయించి అది ఏదైతే ప్రామాణికలుగా చెప్పబడుతుంటున్నాయో అది లేకుండా అన్న విషయాన్ని మనం ఇక్కడ ఈరోజు చూసుకుంటున్నాం. కాబట్టి రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదు, కలుగదు. In the Old Testament times,
పాత నిబంధన కాలంలో forgiveness of sins was dependent on slaying an animal. పాప క్షమాపణ అనేది ఆ యొక్క బలి పశువు వధించుట దాని మీద ఆధారపడి ఉండేది. The blood has to be shed of that animal for receiving forgiveness of sins. ఆ యొక్క పశువు యొక్క రక్తము ఆ పాప క్షమాపణకై చిందించబడాల్సి వచ్చేది. See in Hebrews chapter 9 and verse 19. 9 హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచనంలో Let us read from 18. 18 నుంచి Therefore not even the first covenant was dedicated without blood. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. But when Moses had spoken every precept to all the people according to the law, he took the blood of calves and goats with water, scarlet wool and hyssop, and sprinkled both the book itself and all the people. మనకు 19:20 కలిసిన ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిసోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. So this has been mentioned here because it happens to be the first covenant, and the blood of animals was shed for the forgiveness of sins. ఇక్కడ రాయబడింది, ఇది మొదటి నిబంధన గూర్చి రాయబడింది. పాప క్షమాపణ నిమిత్తము రక్తము చిందించబడుతూ వచ్చింది. For you and for me. నీ గురించి నా గురించి. I don't know whether you have Lord Jesus Christ in your life. మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని మీరు కలిగినారో లేదో నాకు తెలియదు. I don't know whether you have personal an experience of he being your personal savior. యేసుక్రీస్తు ప్రభువారు స్వంత రక్షకునిగా నీ జీవితంలో ఉన్నాడో లేదో అది అనుభవం నువ్వు కలిగినావో లేదో నాకు తెలియదు. That is so simple that by confessing with your mouth and believing in your heart that Lord Jesus Christ has died for you and shed his precious blood, you receive him into your life. ఇది ఎంతో సాధారణంగా పొందుకోవచ్చును. ఎలాగూ యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపినని నీ హృదయమందు విశ్వాసం ఉంచగలిగితే, దేవుడు నీ కొరకు పాప క్షమాపణ నిమిత్తమే ఆయన రక్తాన్ని చిందించినాడని నమ్మగలిగితే ఆయన నీ రక్షకుడవుతాడు. And for those who are believers and who are preparing to partake in the Lord's table, ఎవరైతే విశ్వాసులుగా ఉండి బలలో చేయడానికి సిద్ధపడుతున్నారో, in the New Testament time, నూతన నిబంధనలో Hebrew 9:14 says, హెబ్రీ 9:14లో రాయబడింది, how much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, listen, cleanse your conscience from dead works to serve the living God. హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, గమనించండి, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. The blood of Christ is to cleanse your conscience. యేసు ప్రభువారి యొక్క రక్తం దేనికంట? మనస్సాక్షిని శుద్ధి చేయుటకు. Now those of you who are preparing yourself to partake in the cup on the table, ఎవరైతే ఆ బల మీద ఉన్న పాత్రలో పాలు పొందడానికి తమను తాము సిద్ధపరచుకుంటున్నారో, it is the blood of Lord Jesus Christ as per the new covenant. నూతన నిబంధన అనుసరించి ఆ పాత్ర యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తానికి సాదృశ్యము. So what is the blessing that you receive? దానిలో నువ్వు పొందుకునే ఆశీర్వాదం ఏమిటి? It is the cleansing of your conscience. మీ మనస్సాక్షి శుద్ధి చేయబడుట. To clean your conscience, first your conscience has to be alive. మొట్టమొదటిగా నీ యొక్క మనస్సాక్షిని శుద్ధి చేయబడాలంటే అది మొట్టమొదటిగా సజీవంగా అంటే బ్రతికి ఉండాలి. If you are having dead conscience, your eternity is in hellfire. ఒకవేళ నీ మనస్సాక్షి మృతమైన స్థితిలో ఉన్నదనుకోండి, నీ యొక్క గమ్యము నిత్య నరకమే. But the provision of the cup on the table, అయితే బల్ల మీద ఉంచబడిన ఆ యొక్క పాత్ర ఇచ్చే సదుపాయం ఏంటంటే an opportunity to cleanse our conscience. మన మనస్సాక్షిని శుద్ధీకరించుకోవడానికి ఆ అవకాశాన్ని ఇస్తుంది. Cleanse our conscience from dead works to serve the living God. దేనికి అది శుద్ధి చేస్తుంది? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. We may be living activity led Christian life. బహుశా మన యొక్క జీవితము క్రైస్తవ జీవితంలో కార్యరూపకమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తుండవచ్చు. In the scripture there is no mention or any encouragement for activity led Christian life.
అంటే కార్యాల మీద ఆధారపడి ఉండి జీవించే క్రైస్తవ జీవితాన్ని ప్రోత్సహించే లేఖనాలు ఏవి కూడా మనకు లేవు. But scripture again and again highlights that we have to live a spirit-led Christian life. అయితే లేఖనాలు దేవుని యొక్క వాక్యం పదే పదే ప్రస్తావించి సెలవిచ్చేది ఏంటంటే ఆత్మ చేత నడిపించబడే ఆత్మ సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. So according to Hebrew 9:14, హెబ్రీ 9:14 ప్రకారము without clear conscience we cannot partake in the Lord's table. కాబట్టి శుద్ధమైన మనస్సాక్షి లేకుండా ప్రభు యొక్క బలలో మనం పాల్పొందలేము. Now what is clear conscience? మరి ఈ యొక్క నిష్కలంకమైన ఈ మనస్సాక్షి, శుద్ధమైన మనస్సాక్షి అంటే ఏది? A conscience which is free from guilt and fear. అంటే ఎటువంటి నేరారోపణ భయము లేనటువంటి మనస్సాక్షి. A clear conscience is a conscience which is free, enjoying freedom from guilt and fear in your secret personal life. ఒక శుద్ధమైన మనస్సాక్షి అంటే ఏంటి? నీ రహస్యమైన వ్యక్తిగత జీవితంలో ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి నేరారోపణ చేయబడినటువంటి మనస్సాక్షియే శుద్ధమైన మనస్సాక్షి. If you enjoy such a freedom in your life, అటువంటి స్వాతంత్రం కనుక నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నట్లయితే Christ radiates in and through your life. యేసుక్రీస్తు ప్రభువారు నీలో నుండి, నీ ద్వారా, నీ జీవితం ద్వారా బయట వారికి ప్రత్యక్షపరచబడతాడు. He reflects so that the others will immediately make out and find an evidence that Christ indeed lives in you. నీలో ఆ క్రీస్తు ప్రభువారు నివాసం చేస్తున్నాడు అన్నది అది అద్దం వలె ప్రతిబింబింప చేస్తుంది కాబట్టి ఎదుటివారు వెంటనే గుర్తుపడతారు నీలో ప్రభు ఉన్నాడని. 1 Peter 3:16 says, పేతురు రాసిన మొదటి పత్రిక 3:16లో having a good conscience, that when they defame you as evildoers, those who revile your good conduct in Christ may be ashamed. మనకి చివరి భాగంలో ఉంది, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. So sanctify the Lord God in your heart. మీ హృదయముల యందు క్రీస్తు ప్రభును ప్రతిష్ఠించుకొనుడి. Telugu translation, క్రీస్తును ప్రతిష్ఠించుకొనుడి. Then you are able to reflect or emanate the presence of Christ in your life. అట్లా క్రీస్తు ప్రభుని కనుక మన హృదయములందు ప్రతిష్ఠించుకున్నట్లయితే మనము యేసు ప్రభువాన్ని మన జీవితం ద్వారా చూపించగలుగుతాం. What is clear conscience? శుద్ధమైన మనస్సాక్షి ఏంటది? Conscience without offense toward God and men. అంటే దేవుని ఎదుటయో మనుషుల ఎదుటయో ఎటువంటి నిందారోపణ లేకుండా ఉన్నది. Acts chapter 24 and verse 16 says, అపోస్తలుల కార్యములు 24:16. Acts 24:16. అపోస్తలుల కార్యములు 24:16. This being so, I myself always strive to have a conscience without offense toward God and men. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. With no offense toward God and men. మనుషుని ఎదుట దేవుని ఎదుట కూడా ఎటువంటి దోషము లేకుండా ఉండాలి. In simple words, it is applying cross in our life. సాధారణమైన మాటలో చెప్పాలంటే సిలువని మన యొక్క జీవితంలో అన్వయించుకోవటం. If you take it as a metaphor, the vertical log is no offense with God and the horizontal log is no offense with any fellow brethren, any man. మనం సూచికగా చెప్పుకోవాలంటే సిలువలో నిలువ కమ్మి చూసుకున్నట్టే దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నట్లు, అడ్డుకమ్మి తీసుకున్నట్లే మనుషుల ఎదుట కూడా నిర్దోషిగా మనం జీవిస్తున్నట్లు. So let us cleanse our conscience. మన యొక్క మనస్సాక్షిని శుద్ధీకరించుకుందాం. Without shedding of blood, there is no remission. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. But the evidence is here that this blood, the pure and holy blood, was shed for us so that we may claim the efficacy and power of the blood to cleanse our conscience. అయితే ఆ యొక్క రక్తము మన కొరకు చిందించబడ్డది. ఆ రక్తము ద్వారా నేను ఆ రక్తంలో ఉన్న సుగుణాన్ని బట్టి నేను శుద్ధీకరించబడుతున్నాను అన్నదానికి సాక్ష్యమే ఎదురుగా ఉన్న బల్ల. And one more criteria. ఇంకొక ప్రామాణికం ఏంటంటే With faith, living in faith
in the Son of God. దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అన్న మాటకి Hebrew 11:6 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. Forget about partaking in a worthy manner. Your life itself is not pleasing in the sight of God. యోగ్యమైన రీతిలో పాలు పొందటం పక్కన పెడితే నీ జీవితమే దేవుని ఎదుట ఇష్టముగా కనబడట్లేదు. We should maintain the saving faith. We have to guard our salvation by faith with fear and trembling. కాబట్టి మన యొక్క రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకునేవలసిన వారంగా ఉంటున్నాం. The faith of believing in Lord Jesus Christ. In Acts chapter 1 verse 31 it says, అపోస్తలుల కార్యములు 1:31లో రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముతో ఉండే జీవితాన్ని జీవిస్తురా, then you will be saved and your household also. అప్పుడు మీరును మీ ఇంటి వారును కూడా రక్షించబడతారు. So this exercising this saving faith on a daily basis, you are saved and your house is also saved. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రక్షించే విశ్వాసము మనము అభ్యాసం చేస్తూ ఉంటామో మనల్ని మాత్రమే కాదు మన కుటుంబాన్ని కూడా రక్షించుకునే వారంగా ఉంటాం. At worship time we were meditating from Psalm 20. ఆరాధన సమయంలో కీర్తన 20వ కీర్తనలోంచి మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా. We are rejoicing in his salvation. ఆయన రక్షణలో మనం జయోత్సవముతో చేస్తూ ఉంటున్నామని. And we are setting up our banner to hoist high. అంతేకాదు ఎత్తుగా మన ధ్వజాన్ని ఎత్తుతున్నాము అని చెప్పబడుతుంది కదా. And what is the reason for that? దానికి కారణం ఏంటది? Verse 6. 6వ వచనం. Now I know that the Lord saves his anointed. He will answer him from his holy heaven with the saving strength of his right hand. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. Saving strength of his right hand. అంటే తన దక్షిణ హస్త బలం, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము. My father, if he has to hold my hand, నా తండ్రి నా చేయి పట్టుకోవాలనుకుంటే that happens when I am fully dependent on him. అది ఎప్పుడవుతుంది? నేను ఎప్పుడైతే ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడతానో అప్పుడే కుదురుతుంది. When we have little children, when they are fully dependent on them, the father will ensure to hold them by the right hand. ఎప్పుడైనా మీరు గమనిస్తే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద ఆధారపడని పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి తన కుడి చేత వాళ్ళని పట్టుకుంటాడు. తండ్రి పట్టుకుంటాడు. The son will not hold the hand. కుమారుడు పట్టుకోడు కానీ తండ్రే తన కుడి చేత్తో పట్టుకుంటాడు. Because safety is not guaranteed if the son holds the hand. ఒకవేళ కుమారుడు తండ్రి చేతిని పట్టుకున్నట్లయితే భద్రత ఉంటుంది లేదని చెప్పలేం. Because he may slip his hand and then some accident may happen. పొరపాటున చేయి విదిలిపోతే గనక ఏదైనా ప్రమాదం జరగచ్చు. But the father will hold the hand of the son. అయితే తండ్రి కుమారుని చేతిని పట్టుకుంటాడు. And that child has full faith that his father will save him, protect him and carry him through. అప్పుడు ఆ పిల్లవానికి ఎట్టి పరిస్థితుల్లో నా తండ్రి నన్ను కాపాడుతాడు, భద్రపరుస్తాడు, నడిపించుకొని వెళ్తాడు అన్న ధీమా కలిగి ఉంటాడు. So as a child, even now, we have to fully depend on our heavenly Father, putting our full faith upon him so that he will save us by the saving strength of his right hand. He will hold my hand so that I am safe. అదే రీతిగా ఇప్పుడు దేవుని పిల్లలమైంటున్న మనం కూడా దేవుని మీద సంపూర్ణ విశ్వాసమును మనం కనబరిచినట్లయితే దేవుడు కూడా తన రక్షణార్థమైన తన కుడి చేతి యొక్క బలముతో మనల్ని పట్టుకొని నడిపించి భద్రంగా కాపాడుతాడు. Without faith, it is impossible to please God. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. So finally we are seeing 2 Corinthians chapter 5 and verse 7. చివరిగా కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. I think it is verse 6 in Telugu. తెలుగులో 6వ వచనం. For we walk by faith, not by sight. వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. If the first one is the saving faith, మొట్టమొదటిగా అది రక్షించే విశ్వాసం అయితే, to safeguard our salvation, మన రక్షణను కాపాడుకోవడానికి we have to exercise this daily faith.
ఈ అనుదినము ఈ విశ్వాసాన్ని మనం అభ్యాసం చేసుకుంటూ రావాలి. We have to keep on walking, but we walk by faith, not by sight. మనం ఎడతెగక నిరంతరం నడుస్తూనే ఉండాలి. అయితే వెలి చూపుతో కాదు కానీ విశ్వాసము ద్వారా నడవాలి. If you walk by sight, పొరపాటున చూపులో గనక నువ్వు నడుస్తుంటే you will see a big Red Sea in front of you and the enemy chasing from behind. ముందు ఎర్ర సముద్రం, పెద్ద ఎర్ర సముద్రం కనబడుతుంది, వెనకాల శత్రువు తరుముతూ వస్తున్న శత్రువు కనబడతాడు. But if you walk by faith, అదే సమయంలో విశ్వాసంతో గనక నడిస్తే the Red Sea is parted apart. ఆ ఎర్ర సముద్రము రెండు పాయలైపోయింది. The enemies were drowned in the sea. ఆ వెనకాల తరుముకుంటూ వస్తున్న శత్రువులు ఆ సముద్రంలో మునిగిపోయారు. God is making a way for me to march on, to walk on, and then enjoy His presence and company. దేవుడు తన యొక్క సన్నిధిని అనుభవపూర్వకంగా ఎరగటానికి, ఆయన సహవాసములో నేను ఆనందించినట్లుగా అటువైపు వెళ్ళిపోవడానికి దేవుడు ఒక మార్గాన్ని నా కొరకు ఏర్పాటు చేస్తున్నాడు అన్న విషయం కనబడుతుంది. Without having the testimony of being crucified with Christ, we cannot live a Christian life. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు నేను సిలువ వేయబడి ఉన్నాను అన్న సాక్ష్యం లేకుండా మనం క్రైస్తవ జీవితం జీవించలేము. Without living by faith in the Son of God, we cannot continue our Christian life. దేవుని కుమారునియందు విశ్వాసం వలన జీవించుచున్నాను అన్న సాక్ష్యం లేకుండా మన యొక్క క్రైస్తవ జీవితంలో ముందుకు సాగలేము. Without clear conscience, we cannot partake in the Lord's table. నిర్మలమైన మనస్సాక్షి లేకుండా దేవుని యొక్క బలలో మనం పాలు పొందలేము. Without faith, it is impossible to live a life which is pleasing in the sight of God. దేవుని దృష్టిలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమైన సంగతి. May the Lord help us. ప్రభు మనకి సహాయం చేయనుగాక.